నేటి పంచాంగం వివరణ జూలై 4, 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి త్రయోదశి, తెల్లవారుజామున 5:54 వరకు. వారం గురువారం, బృహస్పతి వాసరి. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:53 వరకు. యోగం గండ, ఉదయం 6:56 వరకు. కరణం వనిజ, తెల్లవారుజామున 5:54 వరకు. తదుపరి విష్టి, సాయంత్రం 5:26 వరకు. వర్జం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11:02 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. యమగండం తెల్లవారుజామున 5:50 నుండి ఉదయం 7:27 వరకు. అమృతకాలం రాత్రి 7:11 నుండి 8:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈరోజు. అలాగే మేషరాశి వారు ఈరోజు గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు విలువైన పత్రాల విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు విజయం సాధించే దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. ఉన్నత విద్య అభ్యసించడానికి కావలసిన అవకాశాలైతే అందిపుచ్చుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం అందుతుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అన్ని విధాలుగా ఈరోజు అందుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహాలకు సంబంధించిన నూతన కాంట్రాక్టులను పొందుతారు. సినీ రంగం వారికి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు సంతాన ప్రాప్తి అనేది ఉంది. అలాగే నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. ఇక చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి రావాల్సిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ఆస్తుల విక్రయాల ద్వారా కూడా కొంత సొమ్ముని మీరు రాబట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులను పొందుతారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి గుర్తింపును పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈరోజు. అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని
తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొన్నాయో వాటిని తెలివిగా ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆనందకరమైన సంపద అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైన అంటే ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. సినీ రంగం వారికి మంచి విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకి అనుకూలత ఉంది. పదవి యోగం కూడా కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డు దక్కవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ ఆత్మీయుల కలయికతో ఆనందం చెందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా విద్యాపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. అలాగే ఈరోజు నూతన పరిచయాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ముందు రోజు కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు. అలాగే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగవు. అలాగే స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం అనేది మంచిది. ఎందుకంటే వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. దానివలన మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఈరోజు పెద్దలను అగౌరవపరచడం వల్ల చాలా నష్టపోతారు. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అది విడిపోవడానికి దారి కూడా తీయవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే చాలా ధన నష్టం కలిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఉదర సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో అధిక నష్టాలు కనబడుతున్నవి. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త. అలాగే విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఉద్యోగులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే మిథున రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే వచ్చే లాభాల కన్నా
కలిగే నష్టాలే అధికంగా కనిపిస్తున్నవి. వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి విదేశాలలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మరింత నిదానంగా సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కుస్తీ పడతారు. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా వారితో సామరస్యంగా ఏ వివాదమైన పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలలో మరింత ఆలోచన చేయడం అనేది ముఖ్యం. ఇక ఆలోచనలు ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో మీరు మీ పాత్రను పోషిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులు అధికమై విస్తరణ చర్యలు నిలిపివేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. ఇక సాంకేతిక నిపుణులు, వైద్యులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. విద్యార్థులు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల సలహాలు పాటించకపోవడమే ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక అశాంతి అనేది తలెత్తుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు చికాకును కలిగిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కందులు దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి అనేది లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఇక గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం అనేది వరిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సంతృప్తికరంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఉంటున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాభాలలో అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఆర్థికంగా మరింత లబ్ధి అనేది పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, వైద్య రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగే ఈరోజు కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పెద్దల సహకారంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల వలన ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారికి అన్ని విధాలుగా కుటుంబ సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తుంది. అలాగే
వ్యవసాయదారులకు పంట లాభం వస్తుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక లాభ సూచనలు అధికంగా ఉన్నవి. ఈరోజు సింహరాశి వారికి ముఖ్య నిర్ణయాలకు అనుకూల సమయం. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. జీవిత భాగస్వామి నుండి ధనము మరియు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అడుగు ముందుకు వేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు అనేవి దక్కుతాయి. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే విద్యార్థులకు ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ఊరట చెందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారం వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అలాగే అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే ఇంట బయట నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక కన్యారాశిలో ఎవరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో వారికి తిరిగి పొందే అవకాశం ఈరోజు లభిస్తుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు రావడం వలన ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కన్యారాశి వారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఆనందకరమైన ఆధ్యాత్మిక సూచనలు అయితే కనిపిస్తున్నవి. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశీలో ఎవరైతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే కన్యారాశి వారు భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు తీరిపోతాయి. అలాగే ఎవరైతే బంధువులతో విరోధాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారో వారికి సన్నిహిత అంటే సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆ విరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు శ్రమ పడిన దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలనేవి అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న చోట ఒత్తిడిలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాముల ద్వారా లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఈరోజు అనుకున్నట్టుగా ఫలితాలు లభించడం వలన మంచి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి స్త్రీ మూలక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇక ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులను అస్సలు నమ్మకండి ఈరోజు, ఎందుకంటే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపార నష్టం కూడా ఉంది. అలాగే ఈరోజు దుస్సంఘటనలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించండి.
ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారికి భాగస్తులతో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి శ్రమ ఆధిక్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా రాణించక నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో నిదానంగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. క్రీడాకారులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది. మహిళలకి కూడా మానసిక అశాంతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానివ్వండి, దుర్గాదేవి అష్టోత్తరం కానివ్వండి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయాలు అనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆదాయం మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో అభివృద్ధి అనేది చెందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను గడిస్తారు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. అవార్డులు రివార్డులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ రుణాలను తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది అధికంగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి మీరు నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలని అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి మంచి ఒప్పందాలు అయితే చేసుకుంటారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే విద్యార్థులు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. విద్యార్థులు యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనేవి మెరుగవుతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. విద్యార్థులకు అనుకోని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వారికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం కానివ్వండి, అనుకున్న చోట్ల సీట్లు లభించడం కానివ్వండి, అవార్డులు రివార్డులు లభించడం కానివ్వండి జరుగుతుంది ఈరోజు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.
అలాగే తీర్థయాత్రలను చేస్తారు. ఈరోజు ధనుసు రాశి వారు తీర్థయాత్రలను చేసినప్పుడు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అన్ని విధాలుగా ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం అనేది అందుతుంది. అలాగే సంతాన వివాహ వేడుకలపై చర్చలు అనేవి జరుపుతారు. ఇక ధనుసు రాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం మరింత పెరుగుతుంది. ఇంటిలో శుభకార్య నిర్వహణలపై చర్చలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పని ఒత్తిడి తగ్గి ఊరట చెందుతారు. సాంకేతిక నిపుణులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు పొందుతారు. విద్యార్థులు విజయాల వైపు పయనిస్తారు. మహిళలకి ఆస్తి మరియు వాహన లాభాలు కనిపిస్తున్నవి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు తమ ఆలోచన విధానంతో అందరినీ ఈరోజు ఆకట్టుకోగలుగుతారు. అలాగే మంచి మాట తీరుతో ప్రతి పనిలోనూ కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వ్యవహార సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు వ్యాపారస్తులకు లాభాలను గడిస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విదేశీయానంలో ఉన్న ఆటంకాలు అనేవి ఈరోజు తొలగిపోతాయి. చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు అనుకున్న చోట్లకు బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వారికి తిరిగి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు తీసుకునే మంచి నిర్ణయాల వలన ప్రశాంతత చేకూరుతుంది. అలాగే లాభాలను గడిస్తారు. ఇక మకర రాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. అలాగే గృహమున విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మకర రాశి వారికి అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే సమాజంలోని ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. భూ వివాదాలలో చిక్కుకుని ఎవరైతే ఉన్నారో వారికి ఆ వివాదాలు అనేవి తొలగిపోతాయి. అలాగే సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి లభిస్తాయి. ఇంకా క్రీడాకారులకు రాజకీయవేత్తలకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులు తమ అంచనాలను చేరుకుంటారు. మహిళలకు కుటుంబం యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తే మీకు నష్టాలు అనేవి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి పని చేయడం ముఖ్యం. అలాగే ఆప్తుల యొక్క ప్రొఫెషనల్స్ యొక్క సలహాలు తీసుకోవడం వలన కొంత నష్టాలను తగ్గించుకోవచ్చు. అలాగే ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా కొంత సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు పెద్దల ముందు నోరు జారకుండా ఉండడం మంచిది. వారిని గౌరవించడం కూడా మీకు మంచి చేస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అనవసరమైన వివాదాలను చిక్కుకునే అవకాశం ఉన్నందున కొంత నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజు మౌనంగా ఉండడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సర్దుకుపోయే ధోరణి వల్ల లాభాలు చేకూరుతాయి. ఎందుకంటే అన్నింటా తొందరపడి చేయడం అనేది మీకు నష్టాన్ని కలిగజేస్తుంది. ఇక ఈరోజు
వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా మీకు నష్టాన్ని మిగిల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలంతగా అనుకూలించవు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నిరాశజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి మనసు చంచలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు. ఈరోజు కుంభరాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన, అలాగే పేదలకి స్వీట్లను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఈరోజు ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే కుటుంబ వ్యవహారాలలో తాము తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక సమాజంలోని గొప్ప వ్యక్తులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీనరాశి వారు, వారికి ఈరోజు వివాహ సంబంధం అనేది కుదురుతుంది. ఇక మీనరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మీనరాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. అలాగే మీనరాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దానితో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ముఖ్యమైన మార్పులు అనేవి జరుగుతాయి. క్రీడాకారులు, రాజకీయ వర్గాల వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.